ఈ రోజు మన గెస్ట్ మీరు శ్రీరెడ్డి అనసూయ కలిసి వర్క్ చేశారు కదా. పిల్లలే ఉంటే అంటారు కదా 5,000 5 రకాల ఒక ఇంట్లో నుంచే ఒక డిఫరెంట్ గా వస్తారు. అంటే టచ్ లో లేము, బట్ కలిస్తే మాత్రం మారుమూల పల్లెలోనో ఎక్కడ ఉన్న అమ్మాయి మీ లైఫ్ లోకి ఇంత డ్రామా. మై డాడ్ ఈస్ నాట్ దట్ కూల్ పర్సన్. ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ మ్యాన్. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకునేదాకా ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్. వివేకానంద స్వామిని గాజు ముక్కలు వేసి చంపారు అని చెప్పి గాజు మొత్తం పౌడర్ చేసుకొని మింగాయి. తర్వాత బేగాన్ స్ప్రే తాగిన ఒకసారి. ఈ సార్లు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీ లేదు, టూ మచ్ ఆఫ్ సెక్షువల్ ట్రామా. శ్రీరెడ్డికి మీరు హెల్ప్ అంటే ఆ టైంలో సపోర్ట్ కూడా చేసినట్టున్నారు కదా. ఫస్ట్ సొసైటీ రిఫ్లెక్షన్ మేము ఇద్దరం యింగ్ అండ్ యాంగ్ లాగా. సో ఐ ఎంపథైజ్ విత్ హర్. షీ డిజర్వ్స్ పీస్. మీ మీద రేప్ అటెంప్ట్స్ కూడా జరిగినాయి. జెన్జీకి వచ్చేసరికి వాళ్ళ అసలు అది ఒక డిఫరెంట్ కదా. పెళ్లి సేఫ్టీ కాదు. ఒకవేళ పెళ్లి సేఫ్టీ కాకపోతే ఏంటి సేఫ్టీ అనేది తెలియదు. అంటే ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ కరెక్టా, ఇది కరెక్టా, అది కరెక్టా అంటే సో మనకి ఏది కావాలో మనం బురదలో చెప్తేనే మనకి జవాబులు వస్తాయి. ఇంకా ముంజా గింజా ఇవన్నారు, వాటికంటే ఇది హీరోని ముద్దు మీద కొట్టేస్తారు, కన్సెంట్ లేకుండా ముద్దు పెట్టేస్తారు. అమ్మాయిలు తెలిసి మళ్ళీ అలాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటుందంట. ఫిజికల్ టచ్ గురించి కమ్యూనికేషన్ ఎంత ఉందండి మన సొసైటీ. అంటే ఒకరితో రొమాంటిక్ రిలేషన్షిప్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి, అమ్మాయిని ముట్టుకోవాలంటే ఎలాంటి కమ్యూనికేషన్, ఇవేం లేదు మనకి ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అంతా పాన్ వీడియోస్ ఇచ్చాయి. సెక్స్ అనే టాపిక్ మనకు పాన్ నేర్పిస్తుంది. అమ్మాయిలు ఎలా అప్రోచ్ అవ్వాలి. వెల్కమ్ టు ఫస్ట్ లేడీ. ఈ రోజు మన గెస్ట్ పేరు వినగానే లేదా తనని చూడగానే బోల్డ్ అనుకుంటారు, కానీ అంతే బ్యూటిఫుల్ తను. అంతేకాదండోయ్, బ్యూటీ విత్ బ్రెయిన్స్ కూడా. తనే గాయత్రి గుప్తా. హాయ్. ఓకే, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? వెరీ గుడ్. అసలు ఫస్ట్ జర్నీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దాదాపు 15 years కదా నాకు. మీరు 2010 నుంచి తెలుసు. 2010. సో ఇప్పుడు 2025 అండ్ 15 years ఆల్మోస్ట్. యాక్చువల్ గా సాక్షిలో ఫస్ట్ మీరు యాంకర్ గా అయినప్పుడు, అప్పుడు మీరు సాక్షిలో మీరు శ్రీరెడ్డి అనసూయ యాంకర్ అనసూయ ముగ్గురు ఒకే టైం ఇంచుమించు కలిసి వర్క్ చేశారు కదా. ఒక సంస్థలో చేసిన తర్వాత మీకంటూ ఒక ఐడెంటిటీ, శ్రీరెడ్డి అంటూ ఒక ఐడెంటిటీ, అనసూయ అంటూ ఒక ఐడెంటిటీ, ఇట్లా వచ్చినప్పుడు రేపు బాగుంది అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మీ ముగ్గురు కాంబినేషన్? ముగ్గురు కాంబినేషన్ ఎప్పుడు ఆలోచించలేదు. బేసిక్ గా ఒక ఇంట్లోనే పిల్లలే ఉంటే అంటారు కదా 5,000 5 రకాల ఒక ఇంట్లో నుంచే ఒక డిఫరెంట్ గా వస్తారు. కాబట్టి ఒక ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో హ్యాపీ. అంటే చిన్నప్పుడు ఏం తెలియకుండా ప్రపంచంలో కొత్తగా పరిచయం అయ్యి మీడియా అంటే ఎక్సైట్మెంట్ లో ఉన్న టైంలో అక్కడ అనసూయ నాకు అప్పుడు బాగా క్లోజ్ కూడా ఉండే, రెగ్యులర్ గా హ్యాంగ్ అవుట్ అయ్యే వాళ్ళం. బట్ లైఫ్ గోస్ ఆన్. లైఫ్ లో ఇంకా లైఫ్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్. సో షీ టుక్ హర్ టర్న్. నాది సైడ్ వెళ్ళింది శ్రీరెడ్డి వాజ్ ఫ్రెండ్. అనసూయతో కొంచెం నాకు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. బట్ లేటర్ యా అంటే టచ్ లో లేము, బట్ కలిస్తే మాత్రం మళ్ళీ అదే ఎనర్జీ ఉంటది. అప్పుడప్పుడు వి లైక్ కమ్ అక్రాస్. ఒక అమ్మాయి ఒక మామూలు సాదా సీదా ఒక మారుమూల పల్లెలోనో ఎక్కడ ఉన్న అమ్మాయి బయటికి వచ్చి తను ఎదుర్కొన్న వాటన్నింటినీ బయటికి బోల్డ్ గా చెప్పగలిగే స్థాయికి రావడానికి మధ్యలో చాలా స్ట్రగుల్ ఉంటాయి. నాకు ఫస్ట్ మీ గురించి తెలిసింది ఏంటంటే మీరు జస్ట్ అక్కడ యాంకర్ గా చేస్తున్నారు తెలిసి, తర్వాత మీరు ఒకటి వంటల ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ చేస్తాను, కుక్కరీ షో స్టార్ట్. యు రిమెంబర్? నాకు ఫస్ట్ నాకు అదే గుర్తొస్తుంది. అంటే సాక్షి నుంచి బయటకు వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ చేసుకుందాం కుక్కరీ షో అని చెప్పి సాక్షిలో డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్ ని సాగు కొట్టి ఒక డెమో ఎపిసోడ్ షూట్ చేసి అలా ట్రై చేసేది. బట్ అక్కడ తర్వాత పెళ్లి కాంప్లికేటెడ్ అయిపోయింది. ఐ డిడ్ నాట్, అంటే రిస్ట్రిక్ట్ చేసేసి హౌస్ అరెస్ట్ అవ్వడం వల్ల ఇంకా ఐ గేవ్ అప్ ఆన్ ఇట్. బట్ ఐ వాంటెడ్ టు డూ టీవీ షోస్. అదే కుక్కరీ షో చేస్తా అని ప్లాన్ చేసుకుంటుంది తన అంబిషియస్. ఇట్లా నాకు తెలుస్తుంటే మాట్లాడుకుంటుంటాం కదా ఇంట్లో. మాట్లాడుకున్నప్పుడు ఇవి వినిపిస్తుండేవి నాకు. అంటే అప్పటికి మీకు మ్యారేజ్ కాలేదు? అప్పటికి సాక్షిలోంచి బయటకు వచ్చాక మ్యారేజ్. ఓకే. ఆ తర్వాత మీరు కుక్కరీ షో చేశారా? ఒక డెమో ఎపిసోడ్ షూట్ చేశాను. ఆ తర్వాత టీవీ ఛానల్స్ కి సబ్మిట్ చేయడం, మీటింగ్స్ అవ్వడం అలా స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రీలాన్స్ చేద్దాం, అవుట్ సోర్సింగ్ చేద్దామని.
అప్పటికి ఇంకా పెళ్లి అయింది, ఇంకా అక్కడ ట్రామాలో మునిగిపోయి. అది కూడా ఫోర్స్ఫుల్ మ్యారేజ్. వెరీ పెయిన్ఫుల్ బట్ గుడ్ లెసన్. అంటే మీరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకునేదాకా ఎన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్? అందకన్నా ఎక్కువనే చేసుకున్నా బాబోయ్. అసలు అందకన్నా ఎక్కువ అంటే ఏంటి అంటే అసలు పద్ధతులు వినే వాళ్ళకే షాకింగ్ అసలు. ఒకసారి గాజుల పౌడర్, వివేకానంద స్వామిని గాజులు ముక్కలు వేసి చంపారు అని చెప్పి స్టోరీలో విన్నాను. సో ఐ థాట్ అట్లా చచ్చిపోవచ్చేమో అని చెప్పి గాజు మొత్తం పౌడర్ చేసుకొని మింగ, ఏం కాలే. హెల్త్ ఖరాబ్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యా కానీ చచ్చిపోలే. తర్వాత బేగాన్ స్ప్రే తాగిన ఒకసారి, ఏం కాలే. ఏదో చెట్టు కాయలు తింటే చచ్చిపోతారు అంటే వాట్ ఎవర్ కెన్ మీ పాసిబుల్, ఈజీగా ఏది వాట్ కెన్ గివ్ మీ డెత్ అని ప్రతిదీ ట్రై చేసేదాన్ని. అంటే ఎందుకంత? తర్వాత స్లీపింగ్ పిల్స్ వేసేసుకున్నా, ఏమో వేసేసుకున్నా, ఇంకా అలా మొండిగా చేయాల్సిన చేసినా కానీ గాడ్ డజంట్ వాంట్ మీ టు డై ఎనీ సూన్. అది అదే అంటే భూమి మీదకి వచ్చిన అదేదో ఇంకా పని ఇంకేదో ఉంది అది. కానీ అంత ఇన్నిసార్లు అంటే అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీ లేదు, టూ మచ్ ఆఫ్ సెక్షువల్ ట్రామా. అంటే ఒకసారి ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఒక అమ్మాయికి అని తెలిస్తే బయటకు అందరు మంచిగా అనిపిస్తారు, కానీ పర్సనల్ గా దొరికింది, సింగిల్ గా దొరికింది, అకౌంటబిలిటీ అడిగే లేరు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే అందరు రియల్ కలర్స్ కనిపిస్తుంటాయి. సో అట్లా నాకు సొసైటీ చాలా హార్డ్ గా పరిచయం అయింది. ఐ హావ్ నాట్ బీన్ ట్రీటెడ్ విత్ కైండ్నెస్ అండ్ లవ్ అండ్ రెస్పెక్ట్. ఐ ఓన్లీ బీన్ అంటే నాకు ఒక హ్యుమానిటీ పరిచయం అవ్వడమే చాలా ఎక్స్‌ప్లాయిటేషన్ తో పరిచయం అయింది. ఇవన్నీ మాట్లాడినా నమ్మే వాళ్ళు ఉండరు. ఈవెన్ ఇప్పుడు మీరు చూసినా నా పాడ్కాస్ట్ లో మాట్లాడుతున్నా, ఇంటర్వ్యూస్ లో చెప్తున్నా, సొల్లు చెప్తుంది, అబద్ధాలు చెప్తుంది, బిల్డప్ ఇచ్చుకోండి ఇవే అంటారు. కానీ కూర్చొని అరే ఎందుకు మాట్లాడుతుంది, ఎంపథైజ్ చేద్దామా ఆడోళ్ళకి అంటే ఒక ఆమె వచ్చి మాట్లాడుతుంది అంటే కెన్ వి లిసన్ టు హర్, వై షీ టాకింగ్ లైక్ దట్ అనే ఎంపతి ఫ్యాక్టర్ లేదు. సో ఆ ఎంపతి లేకపోవడం వల్ల భయంలో, హెల్ప్లెస్నెస్ లో జస్టిస్ దొరకదు అన్న క్లారిటీ. ఆ టైంకి నాకు జస్టిస్ దొరకట్లేదు. పోలీసులు, లాయర్లు, నా డివోర్స్ ప్రాసెస్ నేను చుక్కలు చూసా. ఐ డి నాట్ గెట్ ఇట్. అంటే మ్యూచువల్ కాదా అది? లాస్ట్ మ్యూచువల్ మీద ఎండ్ అయింది. నా గోల్డ్ నీ దగ్గర అంటే నీ గోల్డ్ ఇవ్వను, అప్పుడే నాకు ఫోన్ ఉండే నా చేతిలో, Note 1 సారీ సామ్సంగ్ కొత్త సిరీస్ రిలీజ్ అయిన ఉండే. అది నీ గోల్డ్ అడగకపోతే నేను మ్యూచువల్ యోసిస్తాను. 2 years ఆఫ్ ఫైట్ తర్వాత సరే ఓకే తీసుకొని నన్ను వదిలేస్తే చాలు అని అట్లా. బట్ కోట్ల చుట్టూ ఒక్కదాన్నే తిరిగా. యాక్చువల్ గా అంటే మనం యాక్టింగ్ కి వచ్చినట్టయితే యాంకర్ గా సాక్షి నుంచి బయటకు వచ్చారు, క్రుకరీ షో అన్నారు, అదొకటి చేసి ఆపేశారు. ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశారా, సినిమాల్లోకే డైరెక్ట్ గా వచ్చారా? ఇట్లా ఫస్ట్ ఏం చేశారు? ఫస్ట్ నేను టీవీ ఛానల్స్ ఆడిషన్స్ ఇచ్చా, సాక్షిలో వర్క్ చేసా. తర్వాత మా మ్యూజిక్ లో కూడా ఆడిషన్స్ ఇచ్చే స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి పెళ్లిలోలి స్టార్ట్ అయింది. ఒక 1.5 year 2 years అందులోనే నరకం చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. జస్ట్ సర్వైవల్ కోసం కొట్టుకుంటున్నప్పుడు ఇంకా బ్యాక్ పెయిన్ ఎక్కువైపోయి హాస్పిటలైజ్ అవ్వడము, ఈవెంట్స్ చేస్తుండే. సో ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఏది దొరకట్లేదు. టీవీ ఛానల్లో కనిపిస్తే టీవీ ఛానల్ కి వచ్చి కొట్టేవాడు. అలా ఫిజికల్ అబ్యూస్ ఎక్కువైపోయింది. సో కనిపించకుండా ఏం చేయగలుగుతా అనే పాయింట్ లో ఈవెంట్స్ చేయడం స్టార్ట్ చేసిన. వాయిస్ గేట్ అనే కంపెనీ ఉండే, అందులో వాయిస్ రికార్డింగ్స్ ఉంటుండే డిఫరెంట్ టైప్స్. ఫోన్స్ కి లైక్ ఎయిర్టెల్, వోడాఫోన్ ఇవన్నిటికి కాల్ రికార్డింగ్స్ ఉంటాయి కదా, అవి చేస్తుండే. బట్ దెన్ నాకు ఒక పాయింట్ లో అనిపించింది ఏంటంటే నేను చేయని తప్పుకి నేను మొహం దాచుకుంటున్నా అంటే నేను ఏమన్నా క్రిమినల్ నా, అదే ఇదేంటి అని కోపం వచ్చి ఇంకా డివోర్స్ అయిపోయేదాకా ఉందాం ఏదైతే అది అని చెప్పి అదృష్టానికి కొద్దీ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి ఆ ఫ్రెండ్ హెల్ప్ చేసి అలా గాట్ బ్యాక్ టు మళ్ళీ అప్పుడు ఇక షార్ట్ ఫిల్మ్స్ చేయడం స్టార్ట్ చేశా. ఈవెంట్స్ చేస్తుండే, షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండే. ఇంకా మూవీ ఆడిషన్స్ కి ఇచ్చిన ప్రతిసారి ఈ బ్యాడ్ కాన్వర్సేషన్స్ అంటే నేను ఏంటంటే చిన్నప్పటి నుంచి నువ్వే ప్రొవోక్ చేసావు, నాకు ఎవరైనా ఎంట పడుతురు, నాకు హెల్ప్ చేయండి అని ఇంట్లో అడిగితే మా డాడీ నువ్వేం ప్రొవోక్ చేసినావు అని నన్ను తిట్టడం కొట్టడం. అది జనరల్ గా ప్రతి అమ్మాయికి కంపల్సరీ ఉంటది ఇంచుమించు కదా. సో దానివల్ల ఏంటంటే నేనే బ్లేమ్ తీసుకోవడం స్టార్ట్, అంటే పేరెంట్స్ మనం బ్లేమ్ చేసినప్పుడు అది మనం ఇంటర్నలైజ్ చేసుకుంటాం. అవును. సో సినిమా ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు కమిట్మెంట్స్ గురించి అడిగినప్పుడు నేనేమన్నా ప్రొవోక్ చేశానా, నేను అట్లా కనిపిస్తున్నానా, నేనేదో చేసి ఉంటా అందుకే ఎట్లా అవుతుంది, అసలు నాకు అర్థం కావట్లేదు. నేను కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయా. 1-2 సార్లు అంటే అనుకోవచ్చు, ఎక్కడ పోయినా ఇదే నడుస్తుంది అంటే నా దగ్గర ఏదో తప్పు ఉందని అని బాగా ఆలోచించి మేబీ ఇది పద్ధతి కాదేమో,
నాకు తెలీదు కదా, సో లెట్ మీ డూ షార్ట్ ఫిల్మ్స్ ఫ్రెండ్స్ తోని. ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి వర్క్ పిలిస్తే అప్పుడు ప్రాబ్లీ అల్సి అని చెప్పి ఇంకా నేను ఆడిషన్స్ ఇవ్వడం మానేసాను మూవీస్ కి. ఓకే. ఇచ్చడం మానేసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తే ఇంకా అక్కడ నుంచి ఐ స్టార్టెడ్ గెటింగ్ ఆఫర్స్. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ ఏంటి గుర్తుందా? మై పాస్ట్ 3 గర్ల్ ఫ్రెండ్స్. నాకు మిమ్మల్ని ఫస్ట్ ఎందులో అంటే పెళ్లికి ముందు అది లాస్ట్ షార్ట్ ఫిల్మ్. సార్ తర్వాత సినిమాల్లోకి ఏ సినిమా ఫస్ట్ సినిమా మీది? ఫస్ట్ బందూక్ అనే సినిమా వచ్చింది. అది ఒక 2 days ఏమో ఆడింది. దాని తర్వాత బయట ఆన్లైన్ లో కూడా పెట్టలేదు. తర్వాత ఐస్ క్రీమ్ 2 ఆర్జే గారిది చేసిన. నాకు అసలు ఆర్జే గారు అంటే తెలీదు. తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఆర్జేతో సినిమా చేస్తున్నావు అంటే ఎందుకు ఇంత ఎక్సైట్ అవుతున్నారు అందరం రీసెర్చ్ చేస్తే ఓహో అనుకున్నా. సెట్ లో అంతా ఎక్సైటింగ్ అనిపించేది, కొత్త కదా. సో కాల్డ్ సో బిగ్ డైరెక్ట్ అంటే చిన్నప్పుడు ఇంట్లో సినిమాలు చూడలేదు. ఓకే. అసలు టీవీ అనేది యాక్సెస్ లేకుంటుండే. సో ఇట్లా ఆర్జే గారు తీసిన ఐకానిక్ సినిమాలు ఏవి కూడా నాకు తెలియదు. తర్వాత నాకు ఐస్ క్రీమ్ 2 సినిమా షూట్ అయ్యేటప్పుడు నేను ఆర్జే గురించి రీసెర్చ్ చేసి క్రేజీ ఇంత క్రేజీ వావ్ అని ఫుల్ ఎక్సైట్మెంట్ వచ్చింది. ఇంకా సెట్ లో అంతా ఇట్లా ఫుడ్ అడ్మైరేషన్ మోడ్ లో ఉండే అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారు అట్లుంటుండే. సో నడిచింది ఒక లొకేషన్ నుంచి ఒక ఫుల్ పరిగెత్తిస్తుంటాడు ఆర్జే సార్, అందరినీ ఉరికిస్తుంటారు. బాగుండే, ఇంట్రెస్టింగ్ ఉండే. తర్వాత షూట్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ లో మొత్తం ఫుటేజ్ చూసుకొని ఏడ్చుకున్నా ఇంటికి వెళ్ళి. ఈ సినిమా ఏంది ఇట్లుంది, నేనేమో ఎక్స్పెక్ట్ చేసా ఏదో ఆర్జే గారు ఏంది గోవిందా లాంటి సినిమాలు ఏంది, ఐస్ క్రీమ్ 2 ఏంది ఓ అద్దా అనుకొని ఫుల్ డిప్రెస్ అయిపోయినా. ఇంత ఎక్సైట్మెంట్ అంతా బిస్కెట్ అయిపోయింది షీట్ అని. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయింది. ఫస్ట్ డే వెళ్దామని ఇలా బయటికి వెళ్తుంటే అయ్యా నా సినిమా సక్సెస్ ఫెయిల్ పక్కన పెడితే ఆర్జేతో సినిమా చేసిన సెలబ్రేట్ చేసుకుందాం పోదాం అంటే నేను ఒక్కదాన్నే ఉన్నా. ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేదు. అయ్యా నేను ఇంత వేస్ట్, అసలు సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు ఎవరు లేరు అని ఏడ్చుకుంటే కూర్చొని వెళ్ళలేదు. అది అంటే ఆర్జీవితో పరిచయము సినిమా తర్వాత కూడా ఆర్జీవి మీద కూడా కొన్ని సమ్ రిలేషన్ ఉన్నట్టుగా ఇట్లా కొంచెం అవన్నీ అప్పుడు బాగా వైరల్ గా అయ్యాయి కదా. అంటే బేసిక్ గా దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ గాట్ థ్రెటెన్డ్. ఓకే అంటే నేను ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నా, చాలా సీక్రెట్స్ తెలుసు నాకు, చాలా విషయాలు తెలుసు, చాలా దగ్గర నుంచి చాలా మందిని చూసి చాలా ఉంటాయి. సో ఇది ఏంటంటే తొక్కేయాలి, ఫస్ట్ నోరు తొక్కేయాలి అని చెప్పి అలా ఫేక్ న్యూస్ చాలా ఇవన్నీ ప్లాన్డ్. ఇవి పీపుల్ హూ నో విల్ నో. అందరికి ఏంటంటే ఏదో వాగుతుంది అది అనుకుంటారు కానీ అంటే మీరు ఓపెన్ గా దాని మీద మాట్లాడారు. అవును మీరు ఇట్లా అన్నారు కాదు, ఇది విషయం, అసలు ఆయన ఎట్లా ఉంటారు అని మాట్లాడారు మీరు. దాని మీద కూడా చాలా అంటే ఆ టైంలో నేను ఎప్పటి నుంచో మీరు ఫేక్ న్యూస్ ఏదైతే ఆర్జీ పెళ్లి చేసుకొని ఇవన్నీ ముచ్చట వచ్చే ముందే నేను ఒక 1-2 years ముందు నుంచే ఐఎమ్ ఆల్వేస్ వోకల్ అబౌట్ నా డివోర్స్ నన్ను షేక్ చేసేసింది. ఓకే నేను ఐఎమ్ నాట్ ఎ మ్యారేజ్ మెటీరియల్ అండ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్. ఒక మొగుడిని డైలీ బేసిస్ లో భరించే అంత ఓపిక సహనం క్రియేట్ చేసేంత లేదు నాకు. అంటే అంత కాన్ఫిడెన్స్ లేదు. మొగుడు చెడు అనట్లేదు, బట్ అంత ధైర్యం కానీ కాన్ఫిడెన్స్ కానీ ఓపిక కానీ లేవు. సో నేను అసలు పెళ్లి విషయం అనేది పెద్ద జోక్. నాకు పెళ్లి అనేది ఒక జోక్. అట్లాంటిది నేను ఆ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్ర ఉండాలి. అది ఏంటంటే వాళ్ళు స్ప్రెడ్ చేయాలని డిసైడ్ అయ్యి ఒక్కరు కాదండి, దెర్ ఆర్ సో మెనీ. నాకు ఆ ఫేక్ న్యూస్ వచ్చిన రోజు ఒక 100 మెసేజ్లు వచ్చినాయి, చాలా ఛానల్స్ లో వచ్చాయి ఆ న్యూస్. నేను ఒక అన్న మాట ఇప్పుడు ఎక్కడ ప్రూఫ్ లేదు, దెర్ ఈస్ నో వేర్ దట్ ఒక వీడియో ప్రూఫ్ ఒక ఆడియో ప్రూఫ్ ఏదో ఒకటి ఉండాలి. అది ఏది లేకుండా ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేయడం అనేది బేసిక్ ఇది నాకు ఒక రియాలిటీ చెక్. అంటే నేను ఉంటున్న నా తెలుగు వాళ్ళు, నా మీడియా, నా తెలుగు ఇండస్ట్రీ అనుకున్న వాళ్ళు ఏమి పెద్ద శుద్ధపూసలు గారు. జస్ట్ ఒక వాయిస్ కట్ చేయడానికి ఎంతకన్నా చిల్లర రేంజ్ కి దిగజారుతారు. అంటే ఇది ఎంత అట్టర్ స్టూపిడిటీ అంటే దీనికి వాల్యూ లేదు, ఒక ప్రూఫ్ లేని విషయాన్ని పట్టుకొని వైరల్ చేయడానికి రెడీ అయ్యారు అంటే ఇంత స్టూపిడ్ పీపుల్. అండ్ వీళ్ళ దగ్గర నేను ఐఎమ్ ట్రైంగ్ టు బీ బిలాంగింగ్. అంటే వీళ్ళను ఫ్యామిలీగా ట్రీట్ చేయాలి, నన్ను ఓన్ చేసుకోండి, నాకు సినిమాలు అని వీళ్ళ దగ్గర ట్రై చేస్తున్నా. నా స్టాండర్డ్ ఏమైంది అనే పాయింట్ కి అర్థమైంది నాకు. కానీ మీరు అంటున్న ఆ తెలుగు వాళ్ళలో ఒకడే కదా సందీప్ రెడ్డి వంగ కూడా. ఆయన మీకైతే అంటే ఇట్లాంటివి రూమర్స్ అని కాదు కానీ మీ హెల్త్ టైంలో మీకు చేశారు అందరూ అంటే వై యామ్ ఐ బీయింగ్ డెస్పరేట్. ఇప్పుడు నేను అందరు చెడ్డోళ్ళు అంటలేనండి, కానీ నన్ను చెడు చేస్తున్న ఒక సమూహం అయితే ఉంది కదా. సో వై యామ్ ఐ ఫోర్సింగ్ అంటే అంత సెల్ఫ్ అంటే
నా ఐడెంటిటీ క్రైసిస్ అంత ఉందాకి నన్ను వీళ్ళందరూ నన్ను ఒక బిలాంగ్ మంచి చేసుకోవాలి అందరూ మంచి అనుకోవాలి, మంచి అనుకోవడం కాదు, ఓన్ చేసుకోవాలి, ఇంక్లూడ్ మీ, ఓకే ఇంక్లూడ్ మీ కలుపుకోవాలి. సో అట్లా నేను 100% అంటే అది వేరు. ఓకే, దెర్ ఆర్ బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ ఐఎమ్ నో మోర్ సీకింగ్ వ్యాలిడేషన్ అండ్ నా నేను చేసుకుంటా అనే పాయింట్కి వచ్చేసిన. సో అది రావడానికి ప్రాబబ్లీ ఇవన్నీ హెల్ప్ చేసినాయి. అంటే ఎంత దుమ్మెత్తి పోస్తే నాకు అంత క్లారిటీ వస్తుంది, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని నాకు అర్థం ఇప్పుడు అవుతుంది. బాల్ అనే దాన్ని ఎంత గట్టిగా గోడ కొడితే అంత రివర్స్ వస్తుంది, ఎంత కిందికి కొడితే అంత అట్లా అంతే. ఆ ప్రెషర్ మీకు Yeah. మీరు అట్లనే ఎంత కొడితే అంత వస్తున్నట్టుగా. అయితే మీకు ఇదే కాకుండా కాస్టింగ్ కోచ్ అట్లా అడగడమే కాకుండా మీ మీద రేప్ అటెంప్ట్స్ కూడా జరిగినాయి అని చెప్పారు. నిజంగా అట్లా జరుగుతుందా ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు ఏమైతుందంటే అండి, నేను అర్థం చేసుకున్న ఒక ప్యాటర్న్స్ ఉన్నాయి. అంటే కూర్చొని లాస్ట్ ఇయర్ 1 year కాంటెంప్లేట్ చేసుకుని ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నా, ఇన్నిసార్లు ఎందుకు అయింది, నాది ఎంతవరకు తప్పు ఉంది, ఒకసారి 2 సార్లు ఇన్ని అవుతుంటే ఐ హ్యావ్ టు సిట్ అండ్ థింక్ లైక్ వై ఇస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేర్చుకున్నా, అర్థం చేసుకున్నా అంటే ఫస్ట్ మా నాన్ననే టాక్సిక్. మా నాన్న లెవెల్ ఆఫ్ టాక్సిసిటీ నేను నా పోడ్కాస్ట్ లో చెప్పుకుంటా. బట్ ద కైండ్ ఆఫ్ వైలెన్స్, ఎక్స్‌ప్లాయిటేషన్ నేను మా నాన్న దగ్గర నుంచి చూసిన అంటే అసలు ఒక సేఫ్ మొగడు ఎలా ఉంటాడో నాకు తెలీదు. మా ఇంట్లో ఏంటంటే బావలు వచ్చిన అన్నయ్య అని పిలవాలి, ఎవరితో ఎవరు మాట్లాడకూడదు, ఫ్రెండ్స్ ఇంటికి రాకూడదు, చుట్టాల ఇంటికి రాకూడదు, మేము ఎవరింటికి వెళ్ళకూడదు. ఇలా ఇంట్లో 5 అమ్మాయిలు, మాకు తెలిసిన ఒకటే ఒక మేల్ ఫిగర్ ఫాదర్. అక్కడ నుంచి కట్ చేస్తే డైరెక్ట్ బయటకు గెండేశారు. ఇప్పుడు నాకు నేనేమనుకుంటా, అందరు మొగోళ్ళు చెడ్డోళ్ళు కారు, ఇదైతే మనం నాట్ ఆల్ మెన్ అన్న విషయం మనం ఎప్పుడు ఇంటనే ఉంటాం. సో అందరు చెడ్డోళ్ళని ఎందుకు అనుకోవాలి? మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వీళ్ళు చెడ్డోళ్ళు, సొసైటీలో కలిసి ఉంటున్నారు, ఫ్యామిలీ సిస్టమ్ లో ఉంటున్నారు, పెళ్లి అయి ఉండదు, పిల్లలు ఉంటారు, అక్క చెల్లెళ్ళు ఉంటారు, అమ్మ అందరు ఉంటారు. సో వాళ్ళందరు చుట్టూ ఆడోళ్ళు ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి ఎంతో అంత ఇంగిత జ్ఞానం ఉంటది, ఒక అమ్మాయి కన్సెంట్ లేకుండా ముట్టుకోకూడదు అనే ఫీలింగ్ లో ఉంటాం కదా. కానీ ఎంత సర్ప్రైజ్ ఇస్తారు అంటే సడన్ గా కలంగానే కొంతమంది చేస్తారు, కొంతమంది నమ్మకం కొనుక్కొని చేస్తారు, కొంతమంది ప్రామిసులు చేస్తారు, కొంతమంది హెల్ప్ చేసిన తర్వాత చేస్తారు. అట్లా అంటే ఇంత వెరైటీ ఆఫ్ స్టోరీలు క్రియేట్ చేసి ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఒక అమ్మాయిని ముట్టుకోవడానికి, ఆ అమ్మాయిని ఏమైనా చేయడానికి రకరకాల స్ట్రాటజీస్ ఎన్నెన్ని రకాలు చూడాలని అంత చూసా. తర్వాత అర్థమైందంటే ఇట్స్ నాట్ మై ప్రాబ్లం, ఇట్స్ నాట్ మీ, ఇట్స్ మై ఇన్నోసెన్స్. అండ్ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్నోసెన్స్ వల్ల, ఎదురుగా మనిషి మ్యానిపులేటివ్ అనే ఎస్టిమేషన్ చేయరాకపోవడం వల్ల, అండ్ ఇంకంతా ఆడదానికి సెకండరీ సిటిజన్, ఉమెన్ ఎప్పుడు ఈక్వల్ గా చూడని సొసైటీ కాబట్టి ఇదంతా అన్న ఫీలింగ్ లో నాకు పడదా, నేను చేయలేనా అని ఒక ఈగో ఒకటి, ఇవన్నీ అర్థమవుతుంది. మీరు యాక్చువల్ గా మ్యారేజ్ తర్వాత రిలేషన్షిప్స్ లో కూడా ఉన్నారు కదా? మ్యారేజ్ తర్వాత రిలేషన్షిప్స్ అంటే బ్రేకప్ అయిన తర్వాత ఒక 1-2-3 years బ్రేక్ తీసుకొని డీటాక్స్ చేసుకొని, మెంటలీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ అంతా డీటాక్స్ అయినాక నెక్స్ట్ స్టేజ్. మొన్న మధ్య కూడా మీకు బ్రేకప్ అయ్యి 23లో, అదే మ్యారేజ్ తర్వాత 2 బ్రేకప్స్ అయినాయి. ఆ టైంలో నేను 3 బ్రేకప్స్ అయినాయి, సారీ. ఓకే. అంటే ఇక్కడ ఒక థియరీ ఉంది ఏంటంటే, అమ్మాయిలు తెలిసి మళ్ళీ అలాంటి వ్యక్తిని చూస్ చేసుకుంటుందంట. అమ్మాయి చూస్ చేసుకోరండి. ఇప్పుడు అమ్మాయిలు పక్కన పెట్టండి, నా విషయానికి వస్తే నేనేంటంటే నేను ఇంట్రోవర్ట్ని. ఓకే, నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఇలా వెళ్తే నాకు ప్రపోజ్ చేస్తుంటారు, అందులోంచి బెటర్ ఎవరైనా చూస్ చేసుకుంటాను. అంతేగాని వెళ్ళి నాకు అబ్బాయి నచ్చాడు, అబ్బాయి నాకు పడాలి అనుకునేంత గ్యాప్ ఉండదు. ఇప్పుడు సొసైటీ ఎప్పుడైతే ఐడియల్ ఉంటది అనుకోండి, అప్పుడు మీరు చెప్పిన మాట కరెక్టే. కానీ ఇప్పుడు మన దగ్గర అంతా మీరు చూసుకుంటే ఈ పితృస్వామ్య వ్యవస్థ ఏం చేస్తదంటే, ఒక మొగోడు ఈగోని ఎంటర్టైన్ చేస్తుంది. ఓకే, మొగోడిని నువ్వు కింగ్ రావై, ఆడది నీ కింద అనేది ఒకటి నేర్పిస్తుంది. రెండోది, మన తెలుగు సినిమాలు తీసుకోండి, హీరోయిన్ ముడ్డు మీద కొట్టేస్తారు, కన్సెంట్ లేకుండా ముద్దు పెట్టేస్తారు, బొడ్డు మీద వేసి ఫ్రూట్స్ చేస్తారు, ఇంత ఆబ్జెక్టిఫై చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఒక మొగోడి క్యారెక్టర్ ఎట్లా అనేది సినిమాలు ఎంత ఎఫెక్ట్ చేయవని ఎంత మాట్లాడినా చాలా ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే, ఈ రాంగ్ థింగ్స్, ఇప్పుడు ఫిజికల్ టచ్ గురించి కమ్యూనికేషన్ ఎంత ఉందండి మన సొసైటీలో. సెక్షువల్ కమ్యూనికేషన్, ఒక అమ్మాయితో ఎలా ముందరికి వెళ్ళాలి, అబ్బాయితో అంటే ఒకరితో రొమాంటిక్ రిలేషన్షిప్ నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి, అమ్మాయిని ముట్టుకోవాలంటే ఎలాంటి కమ్యూనికేషన్, ఇవేం లేదు మనకి ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ అంతా పాన్ వీడియోస్ ఇచ్చాయి. ఆ పాన్ వీడియోస్ లో ఎంతగానో నీతి ఉంటది, ఉండదు. అదంతా రాంగ్ వేస్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫిజికల్ ఇంటిమసీ. ఈ పాయింట్ లో
సెక్స్ అనే టాపిక్ మనకు పాన్ నేర్పిస్తుంది, అమ్మాయిలు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలుగు సినిమాలు నేర్పిస్తున్నాయి. మనం తెలుగు గురించి అదే మాట్లాడుకుంటే అదే ఈ కాంబినేషన్ లో మనకు సేఫ్టీ అబ్బాయిలు ఎలా దొరుకుతారు? ఇంతమంది ఉంటారు అక్కడ వాళ్ళు. అంతమందిలో నేను ఎక్కడ వెతుక్కోవాలి? మీరు వెతుక్కోవడం నేను అంటే జనరల్ అందులోంచి ఏంటంటే వీళ్ళు మనకి చూపిస్తారు, అంటే నేను నిన్ను రిలేషన్షిప్ లో పడేయాలంటే అడ్వర్టైజ్మెంట్ స్కిల్స్ చూపిస్తాను. సో అడ్వర్టైజ్మెంట్ స్కిల్స్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటాయంటే దిస్ గై సో క్యూట్, ఓకే ఈ అబ్బాయి రోజు పూలు తెచ్చేయడము, కిలోమీటర్ల ఎంత ఊరైనా సరే నాకు బాగాలేదు అంటే ఎక్కడి నుంచో వచ్చేసి నన్ను ఏదో కాపాడేసి మళ్ళీ వెళ్ళిపోయి ఇంత కూడా చేస్తారా, దిస్ ఈస్ సో గ్రేట్ అన్న ఫీలింగ్ ఇచ్చి ఒక 1 year తర్వాత వేరే సీన్స్ మారుతుంటాయి అన్నమాట. సో ఎట్లా అంటే ఎలా ఉంటదంటే ఒక పాట ఉంటది కదా పాతకాలంలో, చెట్టులు ఎక్కగలవా నరహరి. పుట్టలు, ఇది ఒకప్పుడు. ఇప్పుడు ఏంటంటే నీకోసం చెట్లు ఎక్కుతా, నీకోసం సముద్రాలు ఇదేస్తా అని వాళ్ళే అడ్వర్టైజ్ చేస్తారు. ఓ చేస్తాడు కదా, ఒక 2-3 months తర్వాత చేస్తున్నాడు కదా అనే పాయింట్ లో వెన్ యూ స్టార్ట్ సరెండరింగ్, ఆడికి వెళ్ళి ఈగో వేరే ముచ్చట అవుతుంది. అదే సో మనం సెలెక్ట్ చేసుకోవడం కంటే మనకి అమ్మాయిలకి ఏవైతే ట్రామాలు ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేసి ఆఫర్స్ ఇస్తుంటారు అనమాట. ఓకే ఈ అమ్మాయిని పడేయడం ఎలా తెలుసు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలను చూస్తుంటారు కదా, వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ నాన్నలకి ఎలా పడ్డారో అదే ప్యాటర్న్, బేసిక్ గా ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది, దాన్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. మనం ఏరియాల లాగా పడిపోతాయి. ఇప్పుడు ఏంటంటే హిస్టరీలో, ద హిస్టరీ ఆఫ్ ద హోల్ వరల్డ్, ఫస్ట్ టైం ఉమెన్ ఆర్ బ్రేకింగ్ దిస్ సైకిల్ అవును, బికాస్ ఆఫ్ సైకాలజీ అండ్ థెరపీ. యాక్చువల్గా సందీప్ రెడ్డి వంగ మీకు కొంత హెల్ప్ చేశారు మీ హెల్త్ ఇష్యూస్ టైంలో. అంటే మీకు పరిచయమా బాగా, ఎట్లా ఒక చిన్న మెసేజ్ పెడితే హెల్ప్ చేశారని చెప్పారు మీరు. పరిచయం అంటే సందీప్ ఫిదా సినిమా అప్పుడు మెసేజ్ చేసిండు నాకు, అప్పటికి ఇంకా అర్జున్ రెడ్డి రిలీజ్ కాలేదు. ఐ ఫెల్ట్ నైస్, లైక్ అంటే అప్పుడు మెసేజెస్ చూసుకునేదాన్ని. ఇంట్లో చెప్పాయి కదా, సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తెలియకుండా ఇంట్లో చిన్నప్పటి నుంచి నువ్వు వేస్ట్ అని పెరిగిన అమ్మాయిని ఫస్ట్ టైం పబ్లిక్ లోంచి గుడ్ రివ్యూస్ వస్తున్నాయి. సో అట్లా నాకు ఎవరన్నా పాజిటివ్ మెసేజెస్ పెడితే ఫుల్ హ్యాపీగా రిప్లై ఇచ్చేదాన్ని. అలా సందీప్ మెసేజ్ కి థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇట్లా నేను ఫిల్మింగ్ చెప్పాడు, ఇట్లా అర్జున్ రెడ్డి దాని గురించి చెప్తే ఓ నైస్ అనుకున్నా. దాని తర్వాత టచ్ లో ఉండు నంబర్ ఎక్స్చేంజ్ చేసుకొని మన మూవీస్ ఉండే చెప్తా అని ఒక మూవీ కూడా మధ్యలో సజెస్ట్ చేస్తారు, అది కూడా చేసిన. But then I never got an opportunity to work with him. I'm looking forward. I wish I could do. But communication తక్కువ. అంటే బేసిక్ గా ఫస్ట్ నేను ఇంట్రోవర్ట్, నేను ఎవరికి ఫోన్లు చేసి నాకు ఛాన్స్ కావాలని అడగడం నాకు రాదు. నేనేం ఆలోచిస్తా అంటే నిజంగా నేను అర్హత ఉంది నాకు అనుకుంటే వాళ్ళే విలువాలే, అది స్టూపిడిటీ అంటారా ఏమని నాకు తెలీదు. అట్లీస్ట్ హాయ్ హలో పరిచయం చేసుకుంటా, ఇంకా నా వర్క్ చూస్తారు కదా, లెట్ దెమ్ కాల్ అన్నట్టు చూస్తా, బట్ నాకు అడగడం రాదు బేసిక్ గా. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చాలా పెద్ద డైరెక్టర్ అయిపోయాడు కదా, అట్లాంటి మూవీస్ లో చాలా ఇప్పటికి కూడా అనిపించదా మీకు ఒక్కసారి అడగాలి? ఇప్పుడు నేను సందీప్ అనే విషయమే కాదు, ఏ సినిమాలు తీసుకున్నా హౌ మచ్ యామ్ ఐ ఎంజాయింగ్ దిస్ క్యారెక్టర్ అనే పాయింట్. ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్ లో ఫిదా ఓకే, అందరూ గుర్తుపడుతున్నారు, చాలా మంచిగా వైరల్ అయింది, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. బట్ ఫిదా సినిమా అని కాదు, ఎన్ని తెలుగు సినిమాలు లాస్ట్ డికేడ్ లో ఎన్నేళ్ళు గుర్తు పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ గీతాంజలి సినిమా ఉంది, ఎప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు నేను లంగోటి కట్టుకునే టైంలో వచ్చిన సినిమా, అది ఈ రోజుకి కూడా మాట్లాడుకుంటాం. ఈ రోజుకి కూడా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అందరం కూర్చుంటాం, అందులోంచి నోట్స్ తీసుకుంటాం, ఇమోషన్స్ ఎలా ఉండాలి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఒక సినిమా చేస్తే ఇప్పుడు కమల్ హాసన్ గారి మూవీస్ తీసుకోండి, అవి ఎన్ని డికేడ్స్ అయినా మనం గుర్తు పెట్టుకుంటాం. అలాంటి సబ్జెక్ట్స్ చేయాలని కోరిక. సో ఐ వాంట్ టు బిలాంగ్ ఇన్ ద ఫిల్మ్ దట్ విల్ బి రిమెంబర్డ్. అంటే ఒక ఆడియన్స్ మీద నేను ఒక పాజిటివ్ ఇంపాక్ట్ చేసిన. అంటే ఇప్పుడు సందీప్ వంగ సినిమాల్లో అట్లాంటివి ఉండేవనా మీరు? సందీప్ సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్స్ నేను కాదేమో అనిపిస్తుంది అంతే. ఐఎమ్ నాట్ దట్ క్యారెక్టర్. ఐ వాజ్ అర్జున్ రెడ్డి టైంలో నేను నాకు 2 సినిమాలు కూడా అర్జున్ రెడ్డి టైంలో నాకు సినిమా చాలా నచ్చింది. తర్వాత నేను ఒక వీడియో కూడా చేసిన, నేను నా బాయ్ ఫ్రెండ్ కూడా నా ఏముంది అందులో, నీ థెరపీకి వెళ్ళిన తర్వాత అర్థమైంది కాదు అని. సో లైఫ్ అప్గ్రేడ్ అవుతున్నా నేను నేర్చుకుంటున్నా లైఫ్. సో హీల్ అవ్వాలి. కానీ మీరు యాక్టర్ గా ఇంకా మీ ప్రయాణం కొనసాగించాలంటే కొంచెం ఇవన్నీ పక్కన పెట్టాలి అందరు అనేది నేను అడుగుతున్నా. ఐఎమ్ నాట్ డెస్పరేట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ ఎనీమోర్. ఐఎమ్ ఎంజాయింగ్ లివింగ్ మై లైఫ్.